ನಮಸ್ಕಾರ. ನಾನು ದೇವಸ್ಥಾನದ ಹೊಸಳ್ಳಿ ಗ್ರಾಮದ ಅಂಗನವಾಡಿ ಕಾರ್ಯಕರ್ತೆ ಪೂನಂ ದೇವಿಜಿ ಅಂತ. ನಾವು ಮೊದಲನೇದಾಗಿ ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ಸರ್ ಅವ್ರಿಗೆ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳೋದಕ್ಕೆ ತಿಳಿಸ್ತೀನಿ. ಯಾಕಂತಂದರೆ ಅಂಗನವಾಡಿ ಮಕ್ಕಳನ್ನ, ಪುಟಾಣಿ ಮಕ್ಕಳನ್ನ ಗುರುತಿಸ್ಬಿಟ್ಟು ಅವ್ರಿಗೆ ಕಲರ್ಫುಲ್ ಆದಂಥ ಒಂದು ಬಟ್ಟೆಗಳನ್ನ ಕೊಟ್ಬಿಟ್ಟು ಅವರೆಲ್ಲರೂ ಖುಷಿಯಾಗಿರೋ ಥರ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪರ್ಸ್ನಲಾಗಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ನಾವು ಯಾವತ್ತೇ ಆಗಲಿ ಬೆಳೆಯುವ ಸಿರಿ ಮೊಳಕೆಯಲ್ಲಿ ಅನ್ನೋ ಒಂದು ಮಾತು ಕೇಳಿದ್ದೀವಿ. ಅಂದರೆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿದ್ದಾಗ ನಾವು ಏನು ಕಲಿಸ್ತೀವೋ ಅದೇ ದೊಡ್ಡವರಾದ ತಕ್ಷಣ ಬರೋಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಹಾಗಾಗಿ ಒಂದು ಫೀಲ್ಡ್ ಏನಲ್ಲಿ ಅಚೀವ್ಮೆಂಟ್ ಆಗುತ್ತೋ ಅದನ್ನು ಈ ಹಂತದಲ್ಲೇ ಗುರುತಿಸ್ಬಿಟ್ಟು ಈ ಎಲ್ಲ ಮಕ್ಳಿಗೂ ತಪ್ಪದೇ ಸ್ಕೂಲ್ಗೆ ಬರಬೇಕು ಅಂತ ಒಂದು ಕಾನ್ಸೆಪ್ಟ್ ಬೆಳೆಯೋ ಥರ ಮತ್ತು ಎಲ್ಲ ಮಕ್ಳಿಗೂ ಆಕರ್ಷಿತವಾಗಿ ಕಾಣೋ ಥರ ಒಂದು ಬಟ್ಟೆಗಳನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು ನಮ್ಗೆ ನಿಜವಾಗ್ಲೂ ಖುಷಿ ಅನಿಸುತ್ತೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಎಜುಕೇಷನ್ ಸಿಸ್ಟಮ್ಗೆ ತುಂಬ ಆಸಕ್ತಿ ವಹಿಸಿದ್ದಾರೆ. ಮಕ್ಕಳಿಗೆ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಕೊಡ್ತಾ ಇರೋದಿರ್ಬೋದು, ದೊಡ್ಡ ಮಕ್ಳಿಗೂ ಕೂಡ ಸ್ಕೂಲ್ ಮಕ್ಳಿಗೇನು ಬಟ್ಟೆಗಳನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ವಿಷಯನೂ ನಮಗೆ ಖುಷಿ ಆಗುತ್ತೆ. ಮತ್ತು ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ನಾವೇನು ಮಾಡ್ತೀವೋ ಬಿಡ್ತೀವೋ ಶಿಕ್ಷಣ ಅನ್ನೋದು ತುಂಬ ಮುಖ್ಯ. ಎಲ್ರಿಗೂ ಶಿಕ್ಷಣ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ಎಷ್ಟು ಸಹಾಯ ಆಗುತ್ತೋ ಅಷ್ಟು ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದ್ರ ಪರವಾಗಿ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ಸರ್ಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರ. ಅವರು ನಮ್ಮ ಹಬ್ಬಕ್ಕೆ ಮಕ್ಕಳಿಗೆ ಉಡುಗೊರೆ ಅಂತ ಬಟ್ಟೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಮಕ್ಕಳು ತುಂಬ ಸಂತೋಷ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಮಕ್ಕಳು ತುಂಬ ಸಂತೋಷವಾಗೂ ಇದ್ದಾರೆ. ಅವ್ರಿಗೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತಾ ఇದ್ದೀನಿ ನಾನು. మై నేమ్ ఈజ్ లక్ష్మి. మై విలేజ్ నేమ్ ఈజ్ నాస్తమనహల్లి. సార్ మీరు మా ఊరికి చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తారు, బాగా డెవలప్ చేశారు. స్కూల్ పిల్లవాళ్ళకి బట్టలు ఇచ్చారు. అంబులెన్స్ మేము ఎప్పుడు చేసినా కూడా మాకు అనుకూలంగా ఉంది. మాది చాలా పల్లెటూరు సార్, చాలా అడవిలో ఉండదు, కానీ మాకేమీ అనుకూలం లేదు. కానీ మీరు వచ్చాక ఈ 1 ఇయర్లోనే మాకు నమ్మకం అనేది మీ పైన మాకు కుదిరింది సార్. ఎప్పటికైనా కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము అనుకునేటివన్నీ మీరు మీ పైన నమ్మకం ఉంది సార్, మాకు సాధిస్తారు. మా పేదరికం వాళ్ళకి మీరు మాకు ఏం కావాలన్నా మాకు ఇస్తారని మీ పైన నమ్మకం ఉంది. ఇప్పుడు చిన్నపిల్ల వాళ్ళకి అంగన్వాడీలో బట్టలు ఇచ్చారు, స్కూల్లో బట్టలు ఇచ్చారు. అమ్మ అంబులెన్స్ అనేది మా ఊరికి మా అనుకూలంగా ఉండదు. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ మాకు ఇంకా 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 ఇంప్రూవ్ కావాలని, మా పేదరికం వాళ్ళని మీరందరూ గుర్తించి ఇక్కడికి వచ్చి మా సమస్యలు మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం సార్. అమ్మ అంబులెన్సు ప్రదీప్ ఈశ్వరు మాకు హెల్ప్ చేయంగా మేము ఎప్పుడు ఫోన్ చేసినా రాత్రి 12 గంటల్లో ఫోన్ చేసినాము. మాకు అనుకూలంగా ఫోన్ చేసినా తక్షణమే వెంటనే 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో మా ఊరికి వచ్చేసింది. వెంటనే పేషెంట్ని అతను ఈ ప్రాబ్లం వల్ల పాయిజన్ తీసుకుంటే వెంటనే మా అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి తన ప్రాణాలను కాపాడింది. వెంటనే బెంగళూరు కూడా అదే అంబులెన్స్లో మాకు చాలా హెల్ప్ చేసి బెంగళూరు కూడా తీసుకెళ్ళి ₹1 కూడా ఖర్చు లేకున్నట్లు ప్రాణాలను కాపాడుకొని ఇంటికి తీసుకొచ్చినారు సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మనిషి బ్రతికి ఇప్పుడు బాగున్నాడు. అమ్మ అంబులెన్స్ వల్ల అతను కోలుకున్నాడు. మాకు హ్యాపీగా ఉంది సార్. ఇంకా ఎన్నో విధాలుగా మాకే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్.